హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అటుకులు మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: అటుకులు, వెల్లుల్లి, పల్లీలు, పప్పులు, ద్రాక్ష గోడంబి, మిర్చి పౌడరు, పోపు గింజలు, కరివేపాకు. తయారీ విధానం చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక అటుకుల్ని వేయించుకుందాం. వీటిని సిమ్లోనే వేయించుకోవాలి. దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి ఇట్లా తీసేసుకోవాలి. మిగిలినవన్నీ ఇలాగే వేయించుకుందాం. అటుకులు వేయించుకున్నాము. ఇప్పుడు పల్లీలు కూడా ఆయిల్లోనే వేయించుకుందాం. పల్లీలు దోరగా వేగినాయి. ఇప్పుడు అటుకుల్లోకి కలిపేసుకుందాం. అలాగే ద్రాక్ష గోడంబి కూడా వేయించుకుందాం. ద్రాక్ష గోడంబి కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. పప్పులు కూడా దోరగా వేయించుకొని అటుకుల్లోకి మిక్స్ చేసుకుందాం. కరివేపాకును ఆయిల్లో దోరగా వేయించుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ వేయించుకున్నాక పోపు పెట్టుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి దోరగా వేగినది. ఇప్పుడు దీనికి పసుపు, ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. అటుకులకి ఇలా అంతా కలిపేసుకుందాం. తగినంత ఉప్పు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అటుకుల మిక్చర్ రెడీ అయినది. ఈవినింగ్ టైము స్నాక్స్కి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవిస్ కిచెన్.